ఈరోజు మా ఇంట్లో పచ్చిమిరపకాయల పప్పు. పచ్చిమిరపకాయల పప్పు కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, పచ్చిమిరపకాయలు, చింతపండు, టమోటా, పసుపు. 1.5 గ్లాసు కందిపప్పు వేసుకోవాలా. కందిపప్పు బాగా కడగాలి. పచ్చిమిరపకాయలు, టమోటా, కొత్తిమీర, 1.5 గ్లాసు నీళ్ళు పోసుకోవాలా. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలా. చింతపండు వేసుకొని 3 విజిల్లు వచ్చినంత వరకు ఉడికించుకోవాలా. 3 విజిల్లు వచ్చిన తర్వాత దించుకోవాలా. నీళ్ళన్నీ ఉంచుకోవాలా. తగినంత ఉప్పు వేసుకొని బాగా ఇంపుకోవాలా. పప్పులోకి తర్వాత 2 గంటలు ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు తర్వాత వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. ఎర్రగడ్డలు బాగా ఎర్రగా వేగినాక ఎనుపుకుని పప్పు వేసుకోవాలి. కొన్ని నీళ్లు కడిగి వేసుకోవాలి. ఈరోజు పప్పు రెడీ. పప్పులోకి వడియాలు, మజ్జిగ మిరపకాయలు. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.